సద్గురు సేవాలాల్ 286వ జయంతిని పురస్కరించుకొని వరంగల్ జిల్లా గోర్ బంజారా సేవాలాల్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బాలాజీ నాయక్ ఆధ్వర్యంలో వరంగల్ ఓసిటీ మైదానం నుండి హనుమకొండ వరకు బైకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సీతారాం నాయక్, బంజారా కుల సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంజారా కులస్తులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయని అన్నారు. ఫిబ్రవరి 15న సద్గురు సేవాలాల్ జయంతిని జాతీయ పండుగగా ప్రకటించి ఆ సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. సద్గురు సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి వారోత్సవాలను పురస్కరించుకొని వరంగల్ ఓసిటీ నుండి హన్మకొండ దీన్ దయాళ్ నగర్ సేవాలాల్ మహారాజ్ టెంపుల్ వరకు మహా బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాము. గోర్ బంజారా సేవాలాల్ సంక్షేమ సంఘం, గోర్మాలా వెల్ఫేర్ సొసైటీ, గోర్ సేన ఆధ్వర్యంలో ఈ ర్యాలీ కొనసాగుతూ ఉంది. ఈరోజు తెలంగాణలో 40 లక్షల మంది మేము బంజారాలో ఉన్నాము. మాకు తగిన ప్రాధాన్యత లేదు. ఎందుకంటే మేము తక్కువ జాతి అని చూస్తుంది ప్రభుత్వము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మాకు వెంటనే సేవాలాల్ జయంతి ఫిబ్రవరి 15న సెలవు దినంగా ప్రకటించాలి. భారతదేశం ఆరాధ్యంగా పూజించే బంజారాల యొక్క సద్గురైనటువంటి సేవాలాల్ మహారాజ్ని తెలంగాణ కూడా వివిధ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో బంజారా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించేందుకు సంతోషిస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ కూడా అధికారికంగా సేవలు నిర్వహించడం నిజంగా మా జాతికి ఇచ్చినటువంటి గౌరవంగా భావిస్తూ వచ్చే సేవాలాల్ జయంతి వరకు ఈ తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఐచ్ఛిక సెలవు ప్రకటించిందో దాన్ని గవర్నమెంట్ ప్రభుత్వ సెలవుగా ప్రకటించి మా యొక్క జాతి కొరకు, మా జాతి ప్రయోజనాల కొరకు ఈ తెలంగాణ గవర్నమెంట్ కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ నిర్వహిస్తున్నటువంటి ఈ మా బైక్ ని విజయవంతం చేసి ఏదైతే నగర్ లో ఉన్నటువంటి బంజారాల యొక్క ఆరాధన గురు సంత్ సేవాలాల్ గ్రూప్ యొక్క మందిర నిర్మాణం కోసం భూమి పూజిస్తున్నాం. వచ్చే సేవాలాల్ జయంతి వరకు ఆ మందిర నిర్మాణం కోసం ఈ వరంగల్ ఈ మహానగరంలో ఈ ట్రై సిటీస్ లో ఉన్నటువంటి అధికారులు చొరవ తీసుకొని ఆ మందిర యొక్క నిర్మాణానికి కృషి చేయాలని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.